గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు సాగర్, డైట్ కన్సల్టెంట్ బై ప్రొఫెషన్. సో టుడేస్ టాపిక్ ఈస్ gut health. So by the end of this call, we will be addressing few important aspects, conditions with respect to gut. So I will try my level best to help you understand what I intended to say. So we'll start. All diseases begin in gut. సో మీరు మీ హెల్త్ వైబ్రెన్సీని మెజర్ చేయాలంటే మీ గట్ హెల్త్ ఎలా ఉందో మీరు చూసుకుంటే దట్ ఈస్ ద రియల్ వైబ్రెన్సీ ఆఫ్ ది హెల్త్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ లైవ్లీనెస్ దట్ ఈస్ సీన్ ఇన్ యువర్ బాడీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గట్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ హెల్త్ అంటే అన్ని న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అయ్యేది గట్లోనే. సే ఇఫ్ యు ఆర్ గివింగ్ గుడ్ న్యూట్రిషన్ టు ద బాడీ, గుడ్ సప్లిమెంట్స్, బట్ ద అబ్జార్ప్షన్ ఈస్ వీక్, మీ గట్ హెల్త్ సరి లేకపోతే దెన్ యూ విల్ హ్యావ్ ఎ పూర్ హెల్త్ అగైన్. సో మనం న్యూట్రిషన్ ని, ఫుడ్ ని ప్రివెంటివ్ మెడిసిన్ గా చూస్తున్న ఈ రోజుల్లో మీ గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే విచ్ మీన్స్ దట్ మీ ఓవరాల్ హెల్త్ కూడా బాగా పాడవుతుంది అని. అండ్ గట్ హెల్త్ లో మోస్ట్ ఇంపార్టెంట్ది చాలా మందికి తెలియనిది ఏంటంటే మైక్రోబియోమ్ డెన్సిటీ. మన గట్ లో ఉండే మైక్రోబ్స్, మన మైక్రో ఆర్గానిజమ్స్ గట్ ఫ్రెండ్లీ అన్నమాట. సో అవి గ్రేటర్ రోల్ ప్లే చేస్తాయి మన ఓవరాల్ హెల్త్ లో. రైట్ ఫ్రమ్ మన బర్త్ నుంచి, మనం మదర్స్ రూమ్ లో తీసుకునే ఫస్ట్ ఊపిరి నుంచి మనం చనిపోయే ముందు లీవ్ చేసే లాస్ట్ ఊపిరి దాకా వీఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ హార్మోనీ విత్ ద గట్ బ్యాక్టీరియా ఇన్సైడ్. సో ఎంత బ్యాక్టీరియా ఉంటుంది లేదా ఎంత మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి మన గట్ లో, మన గట్ మైక్రోబియం ఎంత ఉంటుందంటే మన మొత్తం బాడీ సెల్స్ ఒక 10 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 10 ట్రిలియన్ సెల్స్. బట్ మన బాడీలో ఉండే మైక్రోబియల్ డెన్సిటీ ఎంత ఉంటుందంటే 100 ట్రిలియన్ 100 ట్రిలియన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన బాడీలో ఉండే సెల్స్ కంటే 10 టైమ్స్ ఎక్కువ మైక్రోబ్స్ మన బాడీ లోపల ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ఈ ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉంటాయంటే స్కిన్ పైన, మన రెస్పిరేటరీ ట్రాక్ పైన, అండ్ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ద గట్. మరి ఇంత ఆల్మోస్ట్ 100 ట్రిలియన్ మైక్రోబ్స్ ఉన్న మన గట్ లో ఇన్ని మైక్రోబ్స్ ఉన్నప్పటికీ ఎందుకు ఫ్రీక్వెంట్ గా ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటే దేర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్. మనం తీసుకునే వ్యాక్సిన్స్, మన ఫుడ్ లో ఉండే పెస్టిసైడ్స్, పొల్యూషన్, మనం తీసుకునే మెడిసిన్స్, సి సెక్షన్ డెలివరీస్ ఫర్ ఉమెన్, ఇవన్నీ మన గట్ మైక్రోబ్స్ ని బాగా డిస్ట్రాయ్ చేస్తాయి. అండ్ ఈ రోజుల్లో రీసెంట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ది డిట్రాయిటింగ్ గట్ మైక్రోబ్ అనమాట. ఈ ఫైబర్ ఆ గట్ లో ఉండే మైక్రోబ్స్ కి ఫుడ్ లాంటిది, ఫ్యూయల్ లాంటిది. ఎప్పుడైతే మన డైట్ లో ఫైబర్ బాగా తగ్గిపోతుందో దానివల్ల ఏమవుతుందంటే ఈ గట్ మైక్రోబ్స్ చేసే పని ఏంటంటే మన ఫుడ్ ని బ్రేక్ చేస్తాయి, డైజెస్ట్ చేస్తాయి, వాటిలో ఉండే న్యూట్రియంట్స్ ని మన గట్ లైనింగ్ లో నుంచి బ్లడ్ లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు సాయం చేస్తాయి. ఈ పనులన్నీ చేసే ఈ మైక్రోబియల్ డెన్సిటీ, ఈ మైక్రోబ్స్ బాగా తగ్గిపోతూ ఉంటే దీనివల్ల నష్టం ఏంటంటే మన ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది, మనం చాలా డిసీజెస్ కి లోన్ అవుతూ ఉంటాం. సో ఈ ఫైబర్ మనం ఒక 10 ఏళ్ల ముందు దాకా లేదా 20 ఏళ్ల ముందు దాకా న్యూట్రిషన్ బుక్స్ లో ఫైబర్ ని అసలు మెన్షన్ చేసే వాళ్ళే కాదు. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ పేజ్ ఫైబర్ ఉంటుంది అనమాట, ద ఫర్గాటన్ న్యూట్రియంట్ అని. ఈ రోజులో ఫైబర్ ఫుడ్ లో అందడం అంత కష్టం అవుతుంది, బట్ ఇంతకు ముందు అలా లేదనమాట. ఒక 20 సంవత్సరాల ముందు ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్, ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఫోకసింగ్ ఆన్ సింగిల్ న్యూట్రియంట్స్, ప్రోటీన్ రిచ్ డయట్ ఆర్ ఫ్యాట్ రిచ్ ఆర్ కార్బోహైడ్రేట్ రిచ్, ఇట్లా సింగిల్ గా న్యూట్రియంట్ ని టార్గెట్ చేయడం కూడా ఒక రీజన్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే గట్ మైక్రోబ్ తగ్గిపోతూ ఇన్ఫాక్ట్ ఈ హంగర్ సిగ్నల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మన మ్యూకస్ మెంబ్రైన్స్ కూడా రిప్చర్ అవుతూ ఇమ్యూనిటీ లూస్ అయ్యి అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువైపోతున్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇనఫ్ ఫైబర్ మన డైట్ లో ఉండటం. సో ఫైబర్ ఈస్ ఎ గ్రేట్ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు గట్ అన్నమాట. ఈ రోజుల్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫైబర్, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటిలో వస్తుంది. మన స్టూల్స్ ని బల్కీగా చేసి పుష్ చేసేస్తుంది బయటికి. కాన్స్టిపేషన్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ దీనివల్ల సాల్వ్ అవుతాయి. మనకు న్యూట్రలైట్ లో ఉండేది సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవి సాల్వ్ అవుతాయి. మనకు సాల్యుబుల్ ఫైబర్స్ మార్కెట్ లో ఎక్కువేం లేవు. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ సాల్యుబుల్ ఫైబర్. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే క్లెన్స్ చేస్తుంది మన గట్ ని. వెన్ వాస్ ద లాస్ట్ టైం యూ హ్యావ్ క్లెన్స్డ్ యువర్ ఇంటెస్టైన్స్? ఒక 20 సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉన్న వాటర్ పైప్ ని మీరు చూస్తే
యు వుడ్ నాట్ ఇమాజిన్ ఎంత మురుగ్గా ఉంటుంది, లోపల ఆల్గే ఉంటుంది. అట్లాగే మన ఇంటెస్టైన్స్ కూడా రైట్ ఫ్రమ్ బర్త్ మనం అవి రోజు యూస్ చేస్తూ ఉంటాం ఇంటెస్టైన్స్ ని. మీరు ఎప్పుడైనా లాస్ట్ టైం ఇంటెస్టైన్స్ ని క్లెన్స్ చేసుకున్నారా? ఎట్లా క్లెన్స్ చేస్తారంటే బై ఫాస్టింగ్. ఒక 12 అవర్స్ టు 24 అవర్స్, 48 అవర్స్ మీరు తినకుండా ఉంటే, మీ గట్టి కొంత రెస్ట్ దొరికితే, దట్ ఈస్ హౌ యూ క్లెన్స్. లేదా ఇఫ్ యూ హ్యావ్ వెజిటేబుల్ జ్యూసెస్, వీటిలో వచ్చే సాల్యుబుల్ ఫైబర్స్ ఆన్ ఎంప్టీ స్టమక్, దట్ వుడ్ క్లెన్స్. అండ్ మన సాల్యుబుల్ ఫైబర్ క్లెన్జింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఇట్ రిడ్యూసెస్ ది కొలెస్ట్రాల్. సాల్యుబుల్ ఫైబర్ చేసే ఇంకో పని, రోజు మన బాడీ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, లివర్. అది ఫ్యాట్ మెటబాలిజం కు ఉపయోగపడుతుంది. ఎవరైతే డైట్ లో ఫైబర్ ఎక్కువ తీసుకుంటారో, ఈ ఫైబర్ లో ఎంట్రాప్ అయిపోయి బైల్ రోజు బయటకు వెళ్ళిపోతుంది. ఈ బైల్ జ్యూస్ ని మళ్ళీ బాడీ తయారు చేసుకోవాలంటే బాడీ కొలెస్ట్రాల్ కావాలి. అట్లా రోజు ఫైబర్ వల్ల బైల్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. రోజు బాడీ కొలెస్ట్రాల్ యూస్ చేసుకొని బైల్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల మన కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది బాడీలో. సో ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గడంలో, హైపర్ టెన్షన్ తగ్గించడంలో బాగా సాయం చేస్తుంది. గ్లూకోజ్ మెటబాలిజం బాగా పెంచుతుంది. డయాబెటీస్ రిస్క్ ఎవరైనా ఉంటే వాళ్ళ రిస్క్ ని వెనక్కి నెడుతుంది, ఇంకా రిస్క్ ని తగ్గిస్తుంది డయాబెటీస్ రాకుండా. సో సాల్యుబుల్ ఫైబర్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్స్. మార్కెట్ లో ఉండేటివన్నీ మోస్ట్లీ అన్సాల్యుబుల్ ఫైబర్సే. అండ్ మనకుండే సాల్యుబుల్ ఫైబర్ బెనిఫిట్స్ మనం రైట్ గా ప్రమోట్ చేస్తే ఇట్ విల్ యాడ్ వాల్యూ అండ్ హెల్త్ టు సో మెనీ పీపుల్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్, మీ మైక్రోబియల్ డెన్సిటీని బాగా ఫిల్ చేసుకోకపోతే వచ్చే నెక్స్ట్ డ్యామేజ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ బాగా దెబ్బతింటుంది. సే నౌ దట్ కరోనా వైరస్, ఇట్స్ ఆల్మోస్ట్ నౌ 80 countries around the world. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ హాట్ కండిషన్స్. ఇప్పుడు మన ఇండియన్ క్లైమేట్ లో వైరస్ సర్వైవ్ కాలేదు. ఒక 2 hours లోనే వైరస్ చనిపోతుంది. రోజుకి ఒక 20 minutes ఎండలో ఉండడం, ఇలాంటివన్నీ మనకు బాగా సాయం చేస్తాయి. అండ్ ఈ కరోనా వైరస్ డెత్ రేట్ కూడా 100 people కి 3%. అంటే 100 మందికి వైరస్ వస్తుంటే 3%, అంటే 3 చనిపోతున్నారు. విచ్ ఈస్ వెరీ లెస్ కంపేర్ టు ఆల్ ద అదర్ వైరస్ లైక్ సార్స్ అండ్ అదర్ థింగ్స్. అండ్ 50 years పైన ఉన్న వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్స్ చాలా వీక్ ఉండే వాళ్ళకే డెత్ లాంటి సివియర్ డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇమ్యూనిటీని పెంచుకోవడంలో మీరు మీ గట్ మైక్రోబ్ ని బాగా పెంచుకోవాలి. అండ్ మనకున్న యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సాయం కూడా మీరు తీసుకోవచ్చు. వైటమిన్ సి బీయింగ్ ద నెంబర్ 1 అవుట్ ఆఫ్ ఇట్. వైటమిన్ ఈ, తులసి, ట్రిపుల్ గార్డ్, కోఎంజైమ్, మల్టీ కెరోటిన్, కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజీస్, ఇవి మనం ఇమ్యూనిటీని పెంచేందుకు వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యూ వేర్ టు అడ్రస్ ది ఇమ్యూనిటీ ఆఫ్ ఎనీ పర్సన్, ఫస్ట్ వాళ్ళకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ఫస్ట్ డెఫిషియన్సీస్ ని ఫిల్ చేయండి. దాని తర్వాత స్పెసిఫిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇవ్వచ్చు అనమాట. దట్ వే వాళ్ళు బాగా రికవర్ అవుతారు. సో ఇఫ్ ఏ పర్సన్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ డెఫిషియన్సీ, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గివింగ్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. ముందు ప్రోటీన్ ఇస్తే ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఆల్ దిస్ షుడ్ బి యువర్ కామన్ సెన్స్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది గట్ ఈస్ లీకీ గట్. లీకీ గట్ అనే కండిషన్ చాలా మందికి ఉన్నట్టే తెలియదు అనమాట. అన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ దీని వల్లే వస్తాయి. ఎగ్జాంపుల్స్, మనకు వచ్చే రొమోటాయిడ్ ఆర్థరైటిస్, మనకు వచ్చే థైరాయిడ్, మనకు వచ్చే ఫ్రీక్వెంట్ కోల్డ్, సైనసెస్, రోజంతా ఎనర్జీ లేకుండా విపరీతమైన ఫెటిగ్ ఉండడం, అటర్నల్ ఫెటిగ్ అంటాం. ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్ హెడ్ ఏక్స్ ఎంత సివియర్ గా ఉన్నా, ఎదర్ మైగ్రేన్ ఆర్ ఎవ్రీథింగ్, డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిన్ హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్నే, పింపుల్స్, ఎక్జిమా, నీరు చేరడం, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, డైజెస్టివ్ ఇష్యూస్, ఆల్ దిస్ ఇండికేట్స్ వన్ ఫెనామినా ఇన్ ద బాడీ విచ్ ఈస్ కాల్డ్ లీకీ గట్. లీకీ గట్ అంటే ఏంటంటే మన ఇంటెస్టినల్ మ్యూకోసా లేదా మన ఇంటెస్టినల్ లైనింగ్ రిప్చర్ అయ్యి డైజెస్ట్ అవ్వక ముందే ఫుడ్ పార్టికల్స్ బ్లడ్ లోకి లీక్ అవ్వడం. సో మన గట్ ల్యూమన్ నుంచి డైజెస్ట్ అయిన ఫుడ్ పార్టికల్స్ సైజ్ 0.6 microns ఉంటుంది. కానీ 300 microns దాకా పార్టికల్స్ వెళ్ళిపోతూ ఉంటే బ్లడ్ స్ట్రీమ్ లోకి, ఆ నెట్ హోల్స్ పెద్దవైపోయి దీన్ని లీకీ గట్ అంటాము. సింపుల్ గా మనం తిన్న ఫుడ్, సే ఎగ్జాంపుల్, కొంత ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే, గ్లూటన్ ఈ మధ్య చాలా విపరీతంగా అందరికి అందరూ అర్థం చేసుకుంటున్న ఒక ప్రాబ్లం అనమాట. అంటే నాకు వీట్ పడట్లేదండి, వీట్ తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా నాకు పాలు పడట్లేదండి. ఏం జరుగుతుందంటే మీ పాలలో ఉండే లాక్టోస్ పార్టికల్స్ లేదా మీ వీటిలో ఉండే గ్లూటన్ పార్టికల్స్ డైజెస్ట్ అవ్వక ముందే ఆ లీకీ గట్, ఆ రిప్చర్డ్ స్పేసెస్ నుంచి మీ బ్లడ్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇలా ఏ న్యూట్రియంట్స్ అయితే డైజెషన్ కి ముందే లార్జర్ పార్టికల్స్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతున్నాయి, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి వాటిని ఫారిన్ బాడీస్ గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక 2-3 సంవత్సరాల్లో ఎప్పుడు వీడి తింటే అప్పుడు మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోద్ది, ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. దీన్నే మనము ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటాం. అంటే ఒక ఫుడ్ పార్టికలే ఒక 5 years లో మీ బాడీకి అది ఫారిన్ బాడీ అనమాట. ఇలా వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ లీకీ గట్ ఫెనామినన్ మీరు చూస్తుంటే, ఈ కండిషన్స్ లో ఏమన్నా మీరు చూస్తుంటే, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ 2 సూపర్ న్యూట్రియంట్స్. ఒకటి వచ్చేసి వైటమిన్ సి. వైటమిన్ సి లో ఉండే ఈ కొల్లాజన్ ఏం చేస్తుందంటే
ఈ కొల్లాజన్ ఏం చేస్తుందంటే ఆ లీక్ ఉండే ఆ హోల్స్ ని బాగా క్లోజ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు నెట్ లో నుంచి వాటర్ జ్యూసో వడగడుతున్నారు, ఆ నెట్ కి ఏమైనా హోల్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మీకు సీడ్స్ లో ఉండే గింజలు కొంత పల్పు కిందకి వెళ్ళిపోతుంది కదా, అట్లా అన్డైజెస్టెడ్ పార్టికల్స్ వాటిని మళ్ళీ మీరు హీల్ చేయాలంటే ఈ కొల్లాజన్ పార్టికల్స్ వైటమిన్ సి గొప్పగా సాయం చేస్తాయి. నెక్స్ట్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ని రివర్స్ చేయడానికి అన్ని రోగాలకి ఒకటే మెడిసిన్ అన్నట్టు ఒమేగా 3 అనమాట. ద డెఫిషియన్సీ ఆఫ్ ఒమేగా 3 ఇన్ ఇండియా ఇస్ 99%. అండ్ వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. స్కర్వీ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ అంటాం. అంటే మీ ఇంటెస్టైనల్ లైనింగ్ చిట్లి రోజు బ్లడ్ లీక్ అవుతూ ఉండడం. సో వైటమిన్ సి ఇస్ ఎ గ్రేట్ సొల్యూషన్ ఫర్ లీకీ గట్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ఒమేగా 3. ఈ కాంబినేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని బాగా సాల్వ్ అవుతాయి. అండ్ హోప్ఫుల్లీ రైట్ గా అడ్రస్ చేసి వాళ్ళ మిగతా హెల్త్ కండిషన్స్ చూసి ఇవ్వాలి, బ్లైండ్ గా ఏదంటే అది ఇవ్వకూడదు. సో ప్లీజ్ సీక్ యువర్ మెంటర్స్ అడ్వైస్ ఆర్ అప్లైన్ ప్లాటినం అడ్వైస్ బిఫోర్ సజెస్టింగ్ ఎనీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి అల్సర్స్, ఇవన్నీ మన మ్యూకస్ మెంబ్రెయిన్స్ రిప్చర్ అయిపోయి అల్సర్స్ లేకపోతే ఇంటెస్టినల్ అల్సర్స్ లేదా పెప్టిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ని మళ్ళీ హీల్ చేయడం చాలా అవసరం అనమాట. సో దీనికి మన మల్టీ కెరోటిన్, మన వైటమిన్ సి గొప్పగా సాయం చేస్తుంది. ఇఫ్ దే ఆర్ ప్రోటీన్ డెఫిషియంట్, ప్రోటీన్ అండ్ న్యాచురల్ బి కూడా గొప్పగా సాయం చేస్తాయి. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ హీల్ చేయక ముందే మనం ఫైబర్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చినా ఉపయోగం ఉండదు అనమాట. సో ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సివియర్ అల్సర్స్ అలాంగ్ విత్ కాన్స్టిపేషన్, ఫస్ట్ హీల్ ద మ్యూకస్ మెంబ్రెయిన్స్ విత్ మల్టీ కెరోటిన్, వైటమిన్ సి. ఇఫ్ దే ఆర్ డెఫిషియంట్ టు ప్రోటీన్ అండ్ న్యాచురల్ బి ఇచ్చి దాని తర్వాత యూ క్యాన్ గివ్ ఫైబర్స్ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ మీ డైజెస్టివ్ హెల్త్ ఎలా ఉందో మీరు ఎప్పుడైనా చూసుకుంటున్నారా? సో ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే అదేదో ఒక సామెత ఉందన్నమాట, ఓన్లీ ఫ్యూ డై ఆఫ్ స్టార్వింగ్, మోస్ట్ ఆఫ్ అస్ డై ఆఫ్ ఈటింగ్ అని. ఎక్కువ తినేస్తున్నాం మనం ఈ రోజుల్లో, నాతో సహా ఆకలిని బట్టి లేట్ గా తినడం, లేదా ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్లో లేట్ నైట్స్ తినడం, రాంగ్ కాంబినేషన్స్ లో తినడం, లేదా రైట్ చాయిసెస్ తీసుకోకుండా ఎక్కువ రిఫైన్డ్ న్యూట్రియంట్ ల్యాకింగ్ ఫుడ్స్ తినడం, వీటి వల్ల మన బాడీ అసిడిక్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బాగా వేడి చేయడం అనమాట. ఈ వేడిని కూల్ చేయడం చాలా అవసరం బాడీకి. అసిడిక్ మోడ్ లో బాడీకి అన్ని డిసీజెస్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్ ఏది డైజెషన్. దీన్ని ఆల్కలైన్ మోడ్ లో పెట్టడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే ప్లాస్టిక్స్ లో వాటర్ తాగకుండా ఉండడం, టైంకు తినడం, హెవీ మీల్స్ అంటే మీ గట్ను ఒక 10% ఎప్పుడు మీ పొట్టను ఎప్పుడు ఒక 10% ఖాళీగా పెట్టుకోవడం. సే ఇఫ్ యూ హ్యావ్ ఏ బిగ్ మిక్సీ నింద ఏదైనా ఒక ఫుడ్ వేసారు అనుకోండి, ఒక్క నిమిషం తిరిగి మళ్ళీ కీ అని ఆగిపోద్ది కదా, మన పొట్ట కూడా అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. ఎవరీ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ అసిడిక్ మోడ్ అనమాట. దాన్ని కూల్ చేసేందుకు వైటమిన్ సి గ్రేట్ సొల్యూషన్. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న వాటిలో వైటమిన్ సి లేకుండా గట్ హెల్త్ లేనే లేదనమాట. సో వైటమిన్ సి సప్లిమెంట్ అండ్ లెమన్ వాటర్ అండ్ 10% అన్న మీ గట్ ఖాళీగా పెట్టుకోవడం, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం చాలా అవసరం. ఈ కాంబినేషన్స్ లో బాగా వేడి చేస్తుంటే, నైట్ షిఫ్ట్స్ ఉంటే, ఇంకా సమ్మర్ రాబోతుంది, మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే, మీ స్లీప్ ప్యాటర్న్స్ చాలా డిలేడ్ గా ఉంటే, లేదా మీకు టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి ఎక్కువ సాల్ట్స్ అండ్ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ రోజు పోతూ ఉంటే, న్యాచురల్ బి అండ్ న్యాచురల్ సి షుడ్ బి టాప్ ప్రియారిటీ. మన మిక్స్డ్ ఫుడ్ డ్రింక్స్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు సాల్ట్స్ ని రీప్లేస్ చేయడానికి. అండ్ డైవర్సిఫై యువర్ ఫుడ్. ఈ రోజు డిఫరెంట్ వెరైటీస్ తినండి. మేబీ కొన్ని నెలల నుంచి ఒకే వెరైటీ తింటున్నారేమో, కొద్దిగా ఆలోచించండి, సీజన్స్ ని బట్టి మార్చాలి. అండ్ ఇండియన్ టైప్ ఆఫ్ కుకింగ్ విల్ సాల్వ్ యూ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్. ఇండియన్ వెరైటీస్ లో మనం కుక్ చేసే మెథడ్స్, ద వే వి యాడ్ పోపు పెట్టడం, లేకపోతే టర్మరిక్, ఆల్ దిస్ స్టఫ్ is the best way to cook and best way for absorption for our bodies. Don't get into this western type of things. At last, what you have to really conclude is, how is your hunger, how is your digestive health, how is your immunity, how is your energy levels in all aspects. మీ hunger, మీ digestive health, మీ immunity, మీ energy levels, ఇవి 4 మీరు చెక్ చేసుకుంటే 1 out of 10 లో మీకు ఎంత స్కోర్ ఉంది ఈ 4 aspects లో. If your score is less than 5, you really have to take care, because you might be at front of risk of almost all the diseases maybe in the future. So this is what I want to tell you.